వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు కండక్ట్ చేసేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 మధ్యలో ఈ 4 డేస్లో అన్ని పోస్టులకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది. మీరు హాల్ టికెట్ని ఆగస్టు 13వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆగస్టు 13వ తారీఖు అప్పుడు మాత్రమే మీకు ఏ సెంటర్ వచ్చింది, ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీరు దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఆ ఎగ్జామ్ డేట్లో కూడా మీ షిఫ్ట్ ఎప్పుడు, అంటే రోజుకి 2 నుంచి 3 షిఫ్ట్లు జరుగుతాయి. ఆ షిఫ్ట్లో మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది తెలుస్తుంది అన్నమాట. అయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా, కొన్ని పోస్టులకు కలిపి మొత్తం మనం చూస్తే డ్రైవరు, ప్రాసెసర్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, ఈ మూడింటికి కూడా జనరల్ మెంటల్బిలిటీ ఎక్స్ట్రా ఉంది కదా జిఎస్ ఇంగ్లీష్తో పాటు. అందుకని ఈ మూడింటికి కూడా కామన్ టెస్ట్ జరుగుతుంది. ఇది 20వ తారీఖు 21వ తారీఖు ఆగస్టు 20 ఆగస్టు 21 మధ్యలో 6 సెషన్స్లో జరుగుతుంది. అంటే 3 షిఫ్ట్స్ 20వ తారీఖు, 3 షిఫ్ట్స్ 21వ తారీఖు. కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి కామన్ టెస్ట్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఇది 2 సెషన్స్లో జరుగుతుంది. 22వ తారీఖు ఆగస్టున 2 షిఫ్ట్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, వీటన్నిటికి కూడా కామన్ టెస్ట్ జరుగుతుంది. 6 సెషన్స్లో జరుగుతుంది. 23వ తారీఖు 3 సెషన్స్, 24వ తారీఖు 3 సెషన్స్లో జరుగుతుంది. మొత్తానికి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ మాత్రం ఆగస్టు 13వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే 3 షిఫ్ట్లు 6 సెషన్స్ ఉందో వాటికి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి అని అర్థం. సో కంపేర్ టు కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్కి తక్కువ మంది అప్లై చేశారని మనకు అర్థమవుతుంది ఇక్కడ దీన్ని బట్టి. ఎందుకంటే 2 సెషన్స్లో ఇది అయిపోతుంది, మిగతా అన్నీ కూడా 6 సెషన్స్ పడుతుంది అన్నమాట. సో ఎనీవే అండి, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ కూడా నేను షార్ట్ టైం టేబుల్ ప్లాన్ కూడా రేపు నేను ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఆ వీడియో కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.